పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే రేపు సాయంత్రం 6 గంటలకి తీర్పు ఇవ్వనున్నట్టు హైకోర్టు వెల్లడించడం ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది జూన్ 4వ తేదీ కౌంటింగ్ తో తేలిపోనుంది. అయితే ఏపీ కౌంటింగ్ నేపథ్యంలో సరికొత్త వివాదం కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పై ఈసీ రూల్స్ కు సంబంధించి వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. దాంతో వైసీపీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందనే ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రూల్స్ కు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఈసీ సర్క్యులర్ పై స్టే ఇవ్వాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కు ఎన్నికలను డిసైడ్ చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. అటు ఈసీ తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు రూల్స్ లో కొన్ని సడలింపులిస్తూ ఈ నెల 25న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. అయితే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆ ఆదేశాలను సీఈఓ వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీ సీఈఓ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించింది. దాంతో సీఈసీ తీరుపై వైసీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టులో విచారణ జరిగింది.